ముందు పడుతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, రిజర్వేషన్ ఎంత కేటాయిస్తారు అనేది నెక్స్ట్ ఒక ఛాలెంజింగ్ టాస్క్గా ఉన్నది. ఇక నిజామాబాద్ సిటీలో భూమాయ 272 ఎకరాల భారీ వెంచర్లు అడుగడుగున అక్రమాలు, 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి కబ్జా, బినామీలకు ముందు పెట్టి బీఆర్ఎస్ లీడర్ల భాగోతం, రైతులను భయపెట్టి తక్కువ రేట్లకే భూముల సేకరణ, డెవలప్ చేసిన ల్యాండ్ను సుడాలో మార్టిగేజ్ చేసి కోట్లలో లోన్లు, అగ్రిమెంట్ ప్రకారంగా రైతులకు డబ్బులు ఇవ్వకుండా సతాయింపు, భూములు ఇవ్వని వాళ్ళకి ఇప్పటికీ బెదిరింపులు, వెంచర్ రోడ్ల కోసం 10 ఎకరాలు గుట్టను పొతం పెట్టిండ్రు, ఏకంగా 10 కోట్ల రూపాయలటువంటి సర్కారు నిధులతో బ్రిడ్జ్ కట్టుకున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కలెక్టర్, సర్వేలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న దందాలు. నిజామాబాద్ సిటీ శివారులో 4 ఏళ్ల కింద వెలిసినటువంటి ఒక భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ అక్రమాల పుట్టలా మారింది. బీఆర్ఎస్ నేతలు నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని, మరి నిజామాబాద్ అంటే ఎవరి పరిధిలోకి వస్తుంది? నిజామాబాద్ అంటే గతంలో ఎంపిక చేసింది ఎవరు? కల్వకుంట్ల కవిత. ఇప్పుడు బీసీల కోసం నేను పోరాడతానని చెప్పి కరడు కట్టినటువంటి ఒక బీసీ వాదిగా వస్తున్నటువంటి కవిత గారే గతంలో నిజామాబాద్ ఎంపిక పనిచేసారు. మీరు ఒక్కసారి కనుక నిజంగా పోలీసులకు కనుక ఆ చిత్తశుద్ధి ఉండి వాళ్ళు నిజంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈ పేర్లు బయట పెట్టుర్రి, వీళ్ళందరూ కవిత అనుచరులు, కవితకు సంబంధించిన వ్యక్తులే అవుతారు. కవిత అనుచరులు కవితకు సంబంధించిన వ్యక్తులే. తర్వాత నాడు అధికారిని అడ్డు పెట్టుకొని 272 ఎకరాల్లో వేసినటువంటి ఈ లేఅవుట్లో అడ్డగోలుగా ఉల్లంఘనలు పాల్పడేట్టుగా తేలింది. డెవలప్మెంట్ పేరుతో రైతులను బెదిరించి సేకరించిన భూములను నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుడా దాంట్లో మార్టిగేజ్ చేసి కోట్ల రూపాయలు కొలగొట్టిరట. ఇక భూములు ఇచ్చిన రైతులకు మాత్రం అగ్రిమెంట్ ప్రకారంగా చెల్లింపులు చేయకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి, ఎండోర్మెంట్ భూములను కూడా కబ్జా చేసి ఆ వెంచర్లో కలిపేసుకున్నారట. 10 ఎకరాల గుట్టను పొతం పెట్టి రోడ్లు వేసుకున్నారట. ఏకంగా ప్రభుత్వ ఫండ్స్ నుంచి 10 కోట్లతో 2 బ్రిడ్జిలు నిర్మించుకున్నారు. ఇట్లా ఈ భారీ వెంచర్లో జరిగినటువంటి అక్రమాలకు అంతే లేదు. దీనిపై ఆఫీసర్లకు ఫిర్యాదు అందడంతో ఇటీవలే సర్వే ప్రారంభమైంది. డెవలప్మెంట్ పద్ధతిలో ప్రారంభమైనటువంటి ఈ వెంచర్ కాస్త నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2019లో 13 శివారు గ్రామాలు విలీనమయ్యాయి. విలీన గ్రామాలైనటువంటి మానిక్ బండార్, బోర్గాం పరిధిలో కాలనీలతో 2వ డివిజన్ ఏర్పడింది. ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ బిజినెస్ పుంజుకుంటున్నదని కామారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ లీడర్ ఒకరు వెంచర్ వేయాలనుకున్నారు. నిజామాబాద్ ఆర్మూర్ రోడ్డులో వెంచర్ ప్లాన్ చేసి స్థానికంగా ఉన్న పరిచయాలతో రైతులతో కలిసి మాట్లాడారు. భూములు కొనడంతో పాటు డెవలప్మెంట్ కింద అగ్రిమెంట్ చేసుకోవడం మీద బీజేపీ నేత దృష్టి పెట్టారు. పట్టా భూములు ఇచ్చినటువంటి రైతులకు డెవలప్మెంట్ చేసిన ల్యాండ్ 72% ఇచ్చి 28% డెవలప్మెంట్ వాటాగా తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకొని సుమారు 60 ఎకరాలు సేకరించారు. మరో 16 ఎకరాలను 50 లక్షల చొప్పున రూపాయల కొనుగోలు చేశారు. ఇక బీఆర్ఎస్ నేతల ఎంట్రీతో దందా షురువైంది. గ్రామాల విలీనం పూర్తయ్యాక కొందరు బీఆర్ఎస్ పెద్ద లీడర్లు రంగప్రవేశం చేసి బీజేపీ నేత నుంచి భూములు కొనడంతో పాటు ఆయన అగ్రిమెంట్ చేసుకున్న భూములకు గుడ్ విల్ ఇచ్చి వాటిని కూడా తీసుకున్నారు. ఫస్ట్ బీజేపీ, తర్వాత బీఆర్ఎస్ ఇద్దరు కలిసి అన్న డ్రామా ఇదంతా. ఆఖరికి వస్తే రైతులు నాగం పెట్టించేసారు. తర్వాత ఇచ్చి వారిని ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ లీడర్ వెంచర్ను విస్తరించడానికి చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డంగా వాడుకున్నారు. నిజానికి ఈ ప్రాంతంలో ఎకరానికి 60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ధర ఉండగా పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లతో బెదిరించి తక్కువ రేటుకే కొనుగోలు చేసినట్టు. ఇక్కడ రైతు చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన అంటే, వెంచర్కు సమీపంలో నాకు 2 ఎకరాల పట్టా భూమి ఉన్నది. పంటల సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నా భూమిని వెంచర్ కోసం ఇవ్వాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు తరచూ వచ్చి బెదిరిస్తున్నారు. కుదరదని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా దౌర్జన్యంగా వచ్చి కట్టెలు పాతి వెళ్తున్నారు. ఏం చేస్తారన్న భయంగా ఉంది అని అధికారులకు, పోలీసులకు మాకు అండగా ఉండాలని చెప్పి ఆ రైతు కోరుతున్నాడు. రైతులకు డబ్బులు ఇస్తలే, వాళ్ళకి ఇస్తారని డబ్బులు కూడా ఇవ్వలేదట. ఇవరకు 30 ఎకరాలకు సంబంధించిన డబ్బులు. ఇక సర్కారు ఫండ్లతోని అక్కడ బ్రిడ్జ్ నిర్మించుకున్నారంట. వాగులపై ప్రభుత్వ నిధులు 2 బ్రిడ్జ్ నిర్మించారు. 10 కోట్లతో 2022లో అక్టోబర్లో శాంక్షన్ చేయించుకున్నారు. 6.5 కోట్లతో మానిక్ బండార్ వద్ద పులాంగ్ వాగు పైన హై లెవెల్ బ్రిడ్జు, 3.50 కోట్లతో గుండు వాగు పైన మరో బ్రిడ్జ్ నిర్మించారు. బీఆర్ఎస్ నేతల ఒత్తిడితో ఈ బ్రిడ్జిల కోసం అప్పటి ఆఫీసర్లు చకచకా ప్రతిపాదనలు పంపగా అంతే వేగంగా డబ్బులు రిలీజ్ అయ్యాయి. బీఆర్ఎస్కు చెందిన పెద్ద లీడర్ ఆధ్వర్యంలో 5 పార్టీ లీడర్లు వెంచర్ నిర్వహిస్తున్నారు. ఇది మొత్తం బయటకు తీస్తే తీగలా అయితే డొంకగా వెళ్ళిందన్నట్టు ఇది మొత్తం వ్యవహారం బయట తీస్తే ఆఖరికి వస్తే ఎక్కడ దాకా పోతుంది తెలుసా? డెఫినెట్గా దీంట్లో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటుంది. ఎందుకంటున్నా అంటే ఇంత కళాఖండిగా ఇందుగలడు అందు లేడని ఎందెందు వెతికినా అందందు గలవాడు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ సమయంలో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నలుగురు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇంకొక వ్యక్తి
మనం ఆటలాడుకుంటే అడ్డల బుడ్డ అంటాం చూసినాం, అంటే ఏంటిది జోకరు, ఇద్దరు వైపులా ఆడాలి. అట్లా ఈ సంతోష్ రావు ఒక ఆయన అడ్డల బుడ్డలాగా. వీళ్ళందరూ ఏం చేసేదనంటే ఈ దందాలకు సంబంధించి ఎక్కడ హస్తం ఉన్నా వాళ్ళ చేయి అక్కడ ఉంటుంది. ఈ దందాలు పైరవీలు మొత్తం ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఒక హస్తం అనేది ఉంటుంది. సో ఇది మొత్తం కనుక మనం లోతుగా విశ్లేషిస్తే డెఫినెట్గా ఆవిడ పేరు బయటపడే అవకాశం తప్పకుండా ఉన్నది. ఇక్కడ చెప్తున్న మాట ఏంది, ఈయన కార్పొరేటర్ అట. ఏం చెప్తున్నాడంటే మున్సిపల్ కార్పొరేషన్లో శివారు గ్రామాల విలీనం తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న నమ్మకంతో ప్రజలు నన్ను నమ్మి కార్పొరేటర్గా గెలిపించారు. కానీ కొత్తగా ఏర్పడిన డివిజన్ చేయాల్సినటువంటి పనులు పక్కన పెట్టి పెద్ద లీడర్లు అక్కడ ఖర్చు చేయాల్సిన సొమ్మును వెంచర్లో ఖర్చు పెట్టారు. ప్రభుత్వ సొమ్ముతో బ్రిడ్జిలు కట్టారు. ఈ విషయం తెలిసిన డివిజన్ ప్రజలు నన్ను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నా. వెంచర్లో 30 ఎకరాల మించి సర్కార్ ల్యాండ్ ఆక్రమణ గురైన విషయాన్ని చట్టం కింద సేకరించి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తారని చెప్పి మలావత్ రాయ్ సింగ్ 2వ డివిజన్ కార్పొరేటర్ చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అంటే ఆయన. దిశ విషయానికి వస్తే దిశ